హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు కావ్య రాజ్ ఇచ్చే జ్యూస్ తాగుతుందా, అలానే కావ్యకు జ్యూస్లో కలిపిన అబార్షన్ టాబ్లెట్ రాజ్ ఎందుకు వేస్తాడో తెలుసుకోబోతుందా? సో ఇలాంటి లేట్ లేకుండా ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. డైరెక్ట్ సీరియల్కి వెళ్దాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. కావ్య అయితే జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఉరుక్కుంటూ వస్తాడు. ఎలా అయినా వదిన నా జ్యూస్ తాగడం ఆపాలని ఒకటేసారి వాళ్ళ రూమ్కి వెళ్ళి వదిన అని అరుస్తుంటాడు. అదే టైంలో కావ్య అయితే ఏంటి అలా అరుస్తున్నావు అంటే, జ్యూస్ తాగేసావు వదిన అంటే, తాగేసాను, మీ అన్న అంత ప్రేమగా చేసుకొచ్చాడు కదా, జ్యూస్ తాగకపోతే ఫీల్ అవుతారు కదా, ఇదిగో గ్లాస్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది కావ్య. ఇంకా ఒక్కసారిగా కళ్యాణ్ అయితే రాజుని పక్కకు తీసుకెళ్ళి, ఏం చేస్తున్నావు అన్నయ్య, నీకేనా అర్థమవుతుందా, నువ్వు చేసిన పని ఇది చేసిన పని కరెక్ట్ కాదన్నయ్య, నువ్వు ఏదో నన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వు వెళ్ళి వదినని ఇలా చేసావు, కానీ నీదైతే అస్సలు కరెక్ట్ కాదన్నయ్య, అని ఇప్పుడే ఉండు, నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అంటే, రాజుండి ఆగురా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మీ వదినకి ఏం కాదు అంటుంటే, నువ్వేమన్నా డాక్టర్ అన్నయ్య, నువ్వు డాక్టర్ కూడా నువ్వు చూడండి ఎలా చెప్పగలుగుతావు ఆ వదినకి ఏం కాదంటే, ఎందుకంటే నేను ఆ గ్లాస్ ఇవ్వలేదురా తనకి, నేను గ్లాస్ మార్చి ఇచ్చాను, నా సొంత పిల్లల్ని చంపుకున్నంత ఎదవని కాదురా నేను అని రాజ్ అయితే అంటుంటాడు. ఈ మాటలు విన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా రాజుని అయితే హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే కిచెన్కి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో కావ్యకి అక్కడే అదే క్లాస్లో కావ్యకి అయితే రాజ్ తనకు ముందు ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్ అలాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కావ్యకి ఎందుకో డౌట్ వచ్చేసి జ్యూస్ అయితే కావ్య ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపిస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ గారు ఫోన్ చేసి, ఏంటి మేడం ఇది కలిపింది ఎవరు, వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అని కావ్యనైతే అంటుంటాడు. ఏమైంది డాక్టర్ గారు, ఎందుకు అలా అంటున్నారంటే, దీంట్లో ఆపరేషన్ టాబ్లెట్ కలిపారండి అని అంటుంటే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది. కావ్య అయితే రాజు దగ్గరికి వెళ్ళి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి నిజంగా నా బిడ్డని చంపేవారే అయితే తను ఈ క్లాసే నాకు ఇచ్చేవారు కదా, నాకు అసలు వేరే క్లాస్ ఎందుకు ఇచ్చారు, అసలు ఎందుకు ఇలా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు తిను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ గారికి అయితే నిజం తెలిసే ఉంటుంది కదా, ఇంకా డైరెక్ట్ డాక్టర్ గారిని కనుక్కుంటే అయిపోతుంది కదా అని అక్కడ నుంచి అయితే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది కావ్య.